గొర్రెల కాపరులు వీరు వెనకబడినటువంటి ప్రాంతానికి చెందిన వారే కావచ్చు, సామాజికంగా ఏంటంటే వీరు తృణీకరించబడిన వ్యక్తులే కావచ్చు, కానీ దేవుడు వారినే కోరుకున్నాడు ఆయన సువార్తని ప్రకటించడానికి. ఈ క్రిస్మస్ సందర్భముగా ఈ గొర్రెల కాపర్లతో దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత మనకు నేర్పిస్తున్న పాఠము ఒకటే: దేవుడికి గనులైన వారు అవసరం లేదు. దేవుని మనసు, మనుషుల యొక్క మనసు ఏంటంటే, ఒక మనిషికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయా, పలానా వ్యక్తి నాకు తెలుసు అని చెప్పుకుంటారు. మనకు తెలియకపోయినా సరే, ఒక మనిషికి గుర్తింపు లేని మనిషిని ఎవ్వరూ కూడా పట్టించుకునే పరిస్థితి కాదు. దేవునిలో ఉన్న ఈ గొప్పతనం ఏంటంటే, మనుషులు ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు కలిగి మంచి పాపులారిటీ కలిగిన వ్యక్తులని మనుషులు కోరుకుంటారు, మావారు అని చెప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. కానీ దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే, మనుషుల చేత విసర్జించబడి, మనుషులు ఎవరైతే వీరు వేస్ట్ అనని మనుషులు ఒక రేటింగ్ వేసి వారిని పక్కకి నెట్టేసినటువంటి పరిస్థితి ఉంటుందో, దేవుడు ఏమంటాడంటే, మీరే నాకు కావాలి. మీరు మనుషుల చేత తృణీకరించబడ్డారా, అయితే మీరే నాకు అవసరము. ఈ గొర్రెల కాపరులు మనుషుల చేత సామాజికంగా వెలివేయబడినటువంటి గుంపై ఉన్నది. ఈ గుంపు యొద్దకు వెళ్ళి యేసుప్రభు వారి యొక్క జననమును గురించి వార్తను ప్రకటించినప్పుడు వీరు ఎంతో సంతోషముగా వెళ్ళారు, శిశువుని ఆరాధించారు, చూశారు, చూసిన దాన్ని బట్టి సంతోషించారు, విన్నదానిని కన్నదానిని అనేకులకు ప్రచురపరిచి వారి యొక్క సంతోషాన్ని వారు వ్యక్తపరిచారు.